మొదటి ప్రపంచ యుద్ధం. దీన్ని మహాసంగ్రామం అని కూడా అంటారు. మరి ఈ యుద్ధం నిజంగా ఎంత పెద్దది? కేవలం యూరోప్లో జరిగిందా? లేక దాని ప్రభావం ప్రపంచమంతటా వ్యాపించిందా? ఈరోజు మనం చరిత్రలో పాతుకుపోయిన ఒక అపోహను తొలగించబోతున్నాం. మొదటి ప్రపంచ యుద్ధం అనగానే మన కళ్లముందు మెదిలే చిత్రమిదే కదండి. అంత బురద, కందకాలు, యూరప్లో భయంకరమైన పోరాటం. ఈ చిత్రం నిజమే, కాని ఇది మొత్తం కథలో కేవలం ఒక భాగం మాత్రమే. అస్సలు కాదు. ఈ యుద్ధం యొక్క అసలు స్వరూపం మనమనుకున్న దానికంటే చాలా పెద్దది, చాలా సంక్లిష్టమైనది. మనం ఈరోజు ఆ పాత అభిప్రాయాన్ని మార్చుకోబోతున్నాం. సరే, యూరప్లో మొదలైన ఒక గొడవ మొత్తం ప్రపంచాన్ని ఎలా చుట్టేసింది? కారణం చాలా సింపుల్. యుద్ధం చేసింది దేశాలు కాదు, ప్రపంచమంతా విస్తరించిన పెద్ద పెద్ద సామ్రాజ్యాలు. అంటే యూరప్లో పడ్డ ఒక చిన్న నిప్పురవ్వ మొత్తం ప్రపంచాన్ని మంటలోకి లాగేసింది. ఒకసారి మిత్రరాజ్యాల కూటమిని చూడండి. బ్రిటన్, ఫ్రాన్స్ యుద్ధంలోకి దిగాయంటే అవి ఒంటరిగా రాలేదు. తమతో పాటు ఆఫ్రికా నుంచి ఆసియా దాకా తమకున్న విస్తారమైన వలస సామ్రాజ్యాలను కూడా యుద్ధంలోకి లాగాయి. అందుకే ఇది మొదలైన మొదటి రోజునుంచే ఒక ప్రపంచ యుద్ధంగా మారిపోయింది. 13 లక్షలు. ఈ సంఖ్యను కాస్త ఆలోచించండి. ఇది ఏదో అంచనా కాదు. కేవలం భారతదేశం నుంచి బ్రిటిష్ సామ్రాజ్యం తరఫున పోరాడిన సైనికులు, పనిచేసిన కార్మికుల సంఖ్య. చాలాసార్లు మనం మర్చిపోయే ఈ వాస్తవం వలస ప్రాంతాల పాత్ర ఎంత కీలకమో చెప్పడానికి ఒక్క ఉదాహరణ చాలు. ఆ సంఖ్యల వెనుకున్న అస్సలైన మానవ మూల్యమిది. కేవలం బ్రిటిష్ సామ్రాజ్యంలో ఒకే ఒక్క భాగం నుంచి ఇంత పెద్ద సంఖ్యలో ప్రాణత్యాగాలు జరిగాయి. వారి పోరాటాలు యూరప్లోని కందకాల నుంచి మధ్యప్రాచ్యంలోని ఎడారుల వరకు విస్తరించాయి. సరే, ఇప్పటిదాకా యూరప్ గురించి మాట్లాడాం. ఇప్పుడు మన ఫోకస్ని అస్సలు పట్టించుకోని కొన్ని యుద్ధక్షేత్రాల వైపు తిప్పుదాం. ఎందుకంటే ఈ యుద్ధం ఇంకా చాలా చాలా చోట్ల జరిగింది. యూరప్కు బయట ఈ యుద్ధం అనేక రూపాలు తీసుకుంది. సైనికులు ఆఫ్రికాలోని దట్టమైన అడవుల్లో, మధ్యప్రాచ్యంలోని మండిపోయే ఎడారుల్లో, ఇంకా ఆల్ప్స్ పర్వతాల గడ్డకట్టే చలిలో పోరాడారు. ప్రతి యుద్ధక్షేత్రానికి దాని సొంత సవాళ్లు, సొంత వ్యూహాలు, దాని సొంత కథలు ఉన్నాయి. ఒక్కసారి ఆలోచించండి. యూరప్లో యుద్ధం ఆగిపోయి అందరూ తుపాకులు కింద పెట్టేసిన తరువాత కూడా ఆఫ్రికాలో మరో 2 వారాల పాటు యుద్ధం జరుగుతూనే ఉంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ యుద్ధం ఎంత విభిన్నంగా వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరుగా జరిగిందో. వేరువేరు యుద్ధక్షేత్రాలు అంటే అర్థం సైనికులకు కూడా వేరువేరు అనుభవాలు. పశ్చిమ ఫ్రంట్లో కందకాలలో పోరాడిన సైనికుడి జీవితానికి, మధ్యప్రాచ్యంలోని ఎడారిలో పోరాడిన సైనికుడి జీవితానికి మధ్య ఎంత తేడా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ పోలిక చూస్తే మనకే స్పష్టంగా అర్థమవుతుంది. ఒక పక్క చూస్తే ఎటూ కదల్లేని బురద కందకాలు, విషవాయువు దాడులు, అంగుళం భూమి కోసం లక్షల మంది చనిపోవడం. ఇది పశ్చిమ ఫ్రంట్. మరోవైపు చూస్తే వేగంగా కదుల్తూ గెరిల్లా దాడులు చేసే సైనికులు, ఎడారులు, అడవులు, కొండల్లో యుద్ధాలు. ఇవి మిగతా ప్రపంచంలో. అంటే ఒక సైనికుడి అనుభవం అతని ఏ ఫ్రంట్లో పోరాడుతున్నాడనే దానిపై పూర్తిగా ఆధారపడి ఉండేది. పశ్చిమ ఫ్రంట్ అంటేనే అందరికీ గుర్తొచ్చే భయంకరమైన విషయం ఈ రసాయన ఆయుధాలు. కందకాలలో ప్రతిష్టంభనను ఎలాగైనా ఛేదించాలని జర్మనీ మొదటిసారి ఈ కొత్త ఆయుధాన్ని ప్రయోగించింది. ఇది యుద్ధ నియమాలను పూర్తిగా ఉల్లంఘించడమే. సైనికులకు అదొక నరకం. సరే, ఈ కందకాల యుద్ధం సృష్టించిన సమస్యకు ఒక టెక్నాలజీ సమాధానం చెప్పింది. అదే ట్యాంక్. ముళ్లతీగలను, మెషిన్గన్ ఫైర్ను తట్టుకుని ముందుకులెళ్లడానికి బ్రిటిష్ వాళ్లు దీన్ని కనిపెట్టారు. ఇది యుద్ధ వ్యూహాలలో ఒక కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టింది. వలస ప్రాంతాల నుంచి వచ్చిన సైనికులు తమ సామ్రాజ్యం కోసం ఎన్నో త్యాగాలు చేశారు. వాళ్లు ఏమనుకున్నారు? యుద్ధం తర్వాత మాకు స్వేచ్ఛ వస్తుంది, స్వయం పరిపాలన ఇస్తారని ఆశించారు. కాని ఆ హామీలు నెరవేరలేదు. దీంతో వాళ్లల్లో తీవ్రమైన నిరాశ పెరిగిపోయింది. ఆ నిరాశే ఆ తర్వాత కాలంలో స్వాతంత్ర్య పోరాటాలకు మరింత ఆజ్యం పోసింది. ఇప్పుడు మనం ఈ యుద్ధం యొక్క అత్యంత ముఖ్యమైన, శాశ్వతమైన ప్రభావం గురించి చూద్దాం. ఈ ప్రపంచ ఘర్షణ పాత సామ్రాజ్య వ్యవస్థను ఎలా కూకటి వేళ్లతో పెకిలించిందో పరిశీలిద్దాం. ఇది చరిత్రలోనే ఒక పెద్ద మలుపు. కేవలం 4 ఏళ్ల యుద్ధం, శతాబ్దాలుగా ప్రపంచాన్ని ఏలిన 4 పెద్ద సామ్రాజ్యాలు. రష్యన్, ఒట్టోమన్, ఆస్ట్రో హంగేరియన్, జర్మన్
అన్నీ కుప్పకూలిపోయాయి. ఒక్కసారిగా ప్రపంచపటం మొత్తం మారిపోయింది. ఆ సామ్రాజ్యాల శిథిలాల మీద కొత్త దేశాలు పుట్టుకొచ్చాయి. పోలాండ్, ఫిన్లాండ్, చెకోస్లోవేకియా లాంటివి. యూరప్ మ్యాప్లో కొత్త సరిహద్దులు వచ్చాయి. అంతేకాదు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి దేశాలు ఈ యుద్ధం ద్వారానే తమకంటూ ఒక ప్రత్యేక జాతీయ గుర్తింపును సంపాదించుకున్నాయి. ఇక్కడే అసలు విచిత్రం ఉంది. ఏ సామ్రాజ్యాలైతే తమ బలాన్ని, అధికారాన్ని కాపాడుకోవాలని ఈ యుద్ధాన్ని మొదలుపెట్టాయో, చివరికి అదే యుద్ధం వాటి పతనానికి కారణమైంది. యుద్ధం యొక్క విస్తృతి, దానివల్లైన నష్టం, అది రగిల్చిన జాతీయవాదం ఇవన్నీ కలిసి ఆ సామ్రాజ్యాలనే కూల్చేశాయి. ఈ విశ్లేషణను మనం ఈ ప్రశ్నతో ముగిద్దాం. మొదటి ప్రపంచ యుద్ధం కొన్ని సామ్రాజ్యాలను వెంటనే కూల్చేసింది. కానీ బ్రిటిష్, ఫ్రెంచ్ లాంటి మిగిలిన సామ్రాజ్యాల పునాదులను కూడా ఇది కదిలించిందా? 20వ శతాబ్దంలో మనం చూసిన వలసల విముక్తి ఉద్యమాలకు ఈ యుద్ధమే నాంది పలికిందా? దీని గురించి ఆలోచించు.